ఉత్తరాయణ శిశిరతో పాల్గొన మాస శుక్లపక్ష చతుర్దశి. ప్రస్తుతం విశేషమైన రోజు గురువారం. ఈరోజు ఓలిక దహనోత్సవం, కామ దహనోత్సవం ఈరోజు విశేషం. ఈరోజు మనమందరూ కూడా మనలో ఉన్న దారిద్ర్యం దహనం అవ్వాలి అంటే మంత్రబలంలో ఓం భార్గవ్యై నమః అనే నామాన్ని జపించాలి. భార్గవి ఎక్కడుంటుందో అక్కడ దారిద్రం ఉండదు. భార్గవి అంటే ఎవరు తెలుసా? సాక్షాత్ మహాలక్ష్మి. అంటే కలియుగంలో భృంగ మహర్షి కోసం జన్మించిన లక్ష్మీ స్వరూపమే భార్గవి అని అర్థం. అలా భార్గవి భృగ మహర్షి పుత్రికగా లక్ష్మీదేవి జన్మించి ఉంటుంది. ఆవిడికి భార్గవి అని నామధేయం. ఆ నామాన్ని ఎవరైతే కలియుగంలో స్మరిస్తారో వాళ్ళకి ధనాభివృద్ధి అవుతుంది. ఓం భార్గవ్యై నమః అనే నామాన్ని జపించాలి. ఈరోజు మనం జపించి, గురువారం కదా, గురు ధనానికి కూడా అధిపతి. అలాగే గురు అనుగ్రహం ఉంటే సర్వదేవతల ఆశీస్సులు కూడా మనపై ఉంటుంది. ఈరోజు భార్గవ్యై నమః అనే నామాన్ని జపించడం అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందవచ్చు. భక్తి శ్రద్ధతో ఓం భార్గవ్యై నమః అనే నామాన్ని అందరూ జపిద్దాం. భార్గవ్యై నమః. ఓం 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 భార్గవ్యై నమః. ఈ నామం ఎంతో అపరూపం. ఈ నామం ఎంతో అదృష్టం. ఈ నామాన్ని అందరూ జపించండి. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలోనే ఎప్పుడే కానీ ఎక్కడైనా ఎటువంటి సందర్భంలో అయినా ఆకలితో ఉన్నప్పుడు ఆహారం కావాలి. ఇప్పుడు ఆహారం దొరికితే చాలు అనే సమయంలో మనము రుచి చూస్తామా? లేదు. ఆ క్షణానికి ఆహారం దొరికితే చాలు అనుకుంటాం. అదే విధానంగానే మీరు చాలా అలసిపోయి చాలా కష్టపడి 2-3 రోజులు నిద్ర లేదు, ఇక నాకు నిద్ర కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో నాకు మంచి మంచం కావాలి, నాకు మంచి బెడ్ కావాలి అని ఆలోచిస్తామా? లేదు. ఎక్కడ జాగా దొరికితే అక్కడ పడుకొని అలాగే నిద్రపోతారు. మీరు బస్లో ఉన్నా నిద్రపోవచ్చు, కార్లో ఉన్నా నిద్రపోవచ్చు, కూర్చున్న చోటే నిద్రపోతారు. అంటే ఈ మాట వెనుక ఉన్న అర్థం గుర్తించుకోండి. ఆకలితో ఉన్నవారు ఎప్పుడు కూడా రుచి చూడరు. అదే విధానంగా నిద్ర కావాలి అనుకునేవారు స్థలశుద్ధిని కానీ లేదు ఎలా నిద్రించాలి అని నిర్ణయించరు. మన జీవితంలో మనము అంతే. అవసరం వచ్చినప్పుడు అన్నిటినీ సర్దుకోపోతాం. అవసరం తీరిపోయిన వెంటనే అన్నీ ఉన్నా బాధపడుతూ ఉంటాం. భార్య రుచిగా చేయలేదని కడుపు ఇంకా భోజనం ఉంటుంది కదా, ఆవిడ దగ్గర గొడవ పెట్టుకోవడానికి లేదు ఏదో ఒక సాకు చెప్పి కోపం తెచ్చుకోవడానికి మీరు రుచిని వెతుకుతూ ఉంటారు. అదే విధానంగా మనకి నిద్ర రాకపోతే టాబ్లెట్స్ వేసుకొని నిద్రపోవాలని, లేదో ఏదో విధానంగా నిద్ర రాకపోతే వేరే అలవాటుల్ని చేసుకొని నిద్రస్తలేదో అందుకోసం ఇది అని ఒక సాకు చెప్తూ ఉంటారు. అంటే పరిస్థితులు మనిషిని ఎలా మార్చేస్తాయో ఆలోచించండి. అన్ని పరిస్థితులు అందరి జీవితంలో ఒకేలా ఉండవు అనేది ఈ మంచి మాటలు. మన జీవితంలో బతకడానికి కోసం ఆహారం సేవించాలి. అది ఉత్తమమైన ఆరోగ్యవర్ధకమైన ఆహారం సేవించాలి. ఏ ఇంట్లో అయితే ఉదయాన్నే లేచి స్నానం చేసి పిల్లలకి కానీ భర్తకి కానీ ఆహారం వండుతూ ఉంటారో ఆ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారట. ఇది మన సనాతన ధర్మ సంప్రదాయం తెలియచేస్తుంది. అంటే శుభ్రంతో ముందుగా మన చేతులు మన శరీరం శుభ్రమయ్యి తదుపరి మనం ఆహారం వండితే మంచి మనసుతో వండుతాం కాబట్టి అదే ప్రసాదంగా మారుతుంది అని మన సంప్రదాయం చెప్పేది.
అదే విధానంగానే ఏ ఇంట్లో అయితే ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఆరోగ్యం అభివృద్ధిగా ఉంటుందంట. ఎందుకు అంటే ఉదయాన్నే అందరూ లేస్తున్నారు, ఆ ఇంట్లో దీపం వెలిగిస్తున్నారు అంటే వాళ్ళల్లో డిసిప్లిన్ ఉంది. ఆ డిసిప్లిన్ ఉండటం వలన వాళ్ళు బద్ధకస్తులు కాదు, వాళ్ళు కష్టజీవులు. ఏదైనా వాళ్ళు కష్టపడి ఏదైనా ఎదిరిస్తారు అని అర్థం. అదే విధానంగానే మనము ఏ ఇంట్లో ఉంటామో ఆ ఇల్లు మనదే అనుకుని శుభ్రంగా పెట్టుకొని ఉండే ఇంటిని చక్కగా కాపాడుకొని మనం ఉన్నాము అంటే తృప్తిగా బతుకుతున్న జీవితం అని అర్థం. అదే స్వంతిల్లున్నా, మంచి గది ఉన్నా, ₹1,00,00,000 బెడ్ ఉన్నా దానిపై నిద్ర వస్తా లేదు అంటే అతను తృప్తిగా జీవిస్తా లేదు అని అర్థం. చూసారా, తృప్తి అనేది ఎక్కడైనా లభిస్తుంది. తృప్తి అనేది ఏ సమయంలో అయినా పొందవచ్చు. దాన్ని తృప్తిగా బతికేది అలవాటు చేసుకోవాలి. దీనికి అనుసంధానంగా చిన్న ఒక కథ ఉంది, తెలియచేస్తా వినండి. పూర్వంలో ఒక భార్య భర్త ఒక పెద్ద ఫంక్షన్స్కి వెళ్ళి వస్తూ ఉంటారు. ఆ ఫంక్షన్ ప్రభుత్వమే అరేంజ్ చేసి ఉంటుంది. ఒక అతను చిన్న వయసు నుంచి కష్టపడి దినకూలిగా ప్రారంభించి ఆఖరికి అతనే ఒక పెద్ద వ్యాపారవేత్తగా మారుతాడు. అంత కృషి చేస్తారు, అన్ని పనులు చేస్తారు, ఆఖరికి 100 మందికి జీవిత ఆధారాన్ని చూపిస్తాడు. అటువంటి వ్యక్తిని గుర్తించి పిలిచి ప్రభుత్వం గౌరవించి వాళ్ళకి సత్కారం చేసింది. ఆ సమయంలో ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఆ సత్కారాన్ని ముగించుకొని ఇంటికి వస్తూ ఉంటారు. ఆ భార్య దారిలో ఉన్న ఒక కొట్లో మంచి బెడ్షీట్స్ కనబడతాయి, చాలా విలువైనవి. దాన్ని చూడంగానే ఏవండి అవి కొందాము అంటారు. సరే తీసుకుందామని తీసుకొని దారిలో కారులో పెట్టుకొని ఆ భార్య భర్త ఇద్దరు ముందుకెళ్తూ ఉంటే అక్కడ ఒక భిక్షకుడు కనబడతాడు. రాత్రి వేళ, చల్లటి వాతావరణం. దాన్ని చూసిన వెంటనే ఇతనికి ఏదో మనసుకి అనిపించింది. నిలిపించి ఆపి, ఆ బెడ్షీట్ కొన్నాం కదా అది ఇవ్వు అంటాడు. ఎందుకు అంటే, చూడు ఆ భిక్షకుడు చలికి చాలా కష్టపడి నిద్రపోతా లేదు, అతనికి ఆ బెడ్షీట్ ఇచ్చేద్దాము, మనం కావాలంటే రేపు ఇంకోటి కొనుక్కుందాము అంటారు. వద్దండి, ఇటువంటి వాళ్ళకి మనం ఇటువంటి విలువైన బెడ్షీట్ ఇస్తే రేపు దీన్ని తీసుకెళ్ళి వేరే కొట్లుకో ఎవరికన్నా అమ్మేస్తాడు, అమ్మేసి ఆ డబ్బులతో వాళ్ళు తాగేసి పాడు చేస్తారు. వద్దు వద్దు అంటే, నేను అతనికి భిక్షం ఇస్తలేదు, సహాయం చేస్తున్నా, ఇవ్వు అని చెప్పి తీసుకెళ్ళి అతనికి ఆ బెడ్షీట్ని కప్పి వచ్చేస్తాడు. 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత అదే దారిలో ఆ భార్య భర్త ఇద్దరు వస్తూ ఉంటే అప్పుడు అనుకోకుండా ఆ భార్య అతను చూస్తుంది. మళ్ళీ అతని శరీరం పైన ఆ బెడ్షీట్ ఉండదు, అదే పరిస్థితుల్లో అక్కడే పనుకో ఉంటాడు. ఏమండి ఆపండి కారు అంటారు. భర్తని అతని దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టి, మీకు చలవుతుంది అని చెప్పి మా భర్త మీకు సహాయం చేయాలని మంచి బెడ్షీట్ ఇచ్చారు, ఏం చేశారు అంటే, అయ్యో నేనేం చేస్తానమ్మా, నాకన్నా ఎవరైనా పూట భోజనం పెడతారు, నాకు అలవాటు అయిపోయింది. కానీ అక్కడ చూడమ్మా, ఆమెకు 70 సంవత్సరాలు, కాలు విరిగిపోయింది, భోజనం కూడా పెట్టేవాళ్ళు లేదు, వర్షం వచ్చినా ఏ సమయంలో అయినా అక్కడే ఉంటుంది, ఆమె పైన జాలి కూడా చూపించరు. మళ్ళీ ఆమె నిద్రపోతూ ఉంటే దారిలో వెళ్ళే వాళ్ళంతా చెడు దృష్టితో ఆ తల్లిని చూస్తూ ఉంటారు. బాధ వేసి నేను ఆ బెడ్షీట్ని తీసుకెళ్ళి ఆవిడకి ఇచ్చాను, చూడండి ఆవిడ కప్పుకో ఉంది అని ఆ ఒక భిక్షకుడు తెలియచేస్తాడు. అలా తెలియచేసిన వెంటనే ఆ తల్లికి అర్థమైంది తను ఎక్కడ తప్పు చేశాను, ఏం తప్పు చేశాను. అంతే, ఈ కథలో ఉన్న అర్థం మీరే తెలుసుకోండి. జీవితంలో మనమే గొప్పవాళ్ళు, మనమే పై స్థాయిలో ఉండం, లేదో మనకే కష్టాలు అనుకుంటే మనకన్నా కష్టాల్లో ఉండే వాళ్ళకి ఎంతోమంది ఉంటారు. జీవితంలో మీకన్నా గొప్పగా ఉండే వాళ్ళని చూసి మీరు బాధపడకండి. మన కింద మనకన్నా కష్టంలో ఉండే వాళ్ళని చూడండి, అప్పుడు మీరు ఎంతో తృప్తిగా ఉన్నారు అని అనిపిస్తుంది. మీకు అందరికీ తెలియచేసేది ఒకటే, జీవితంలో మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి, జీవితంలో ధర్మ మార్గాన్ని ఎన్నుకోవాలి. అయితే నలుగురికి మంచిది చేయాలి, లేదు మన జీవితంలో ఎలా ఎదగాలి అని అనుక్షణం ఆలోచిస్తూ పరిశ్రమతో పైకి రావాలి. ఎంతోమంది ఈ కాలంలో టైంపాస్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి డబ్బు విలువ తెలియదు. నెలకి ఎవరో కష్టపడి సంపాదించి మనకి శాలరీ ఇచ్చేస్తారు, ఏదో ఒక విధానంగా డబ్బులు సంపాదిస్తాం, అక్కడ ఇక్కడ అని టైం వృధా వ్యర్థం చేస్తూ ఉంటారు. జీవితంలో వాళ్ళు ఇతరులపైన ఆధారపడడం మానేసి ఏదో ఒక విధానంగా చిన్న విద్యని
చక్కగా రాత్రి పగలు కష్టపడి నేర్చుకొని దాన్నే పెట్టుబడిగా పెట్టి, అంటే నేర్చుకున్న విద్యలోనే పెట్టుబడిగా పెట్టి వాళ్ళ జీవితంలో ఈరోజు ఎంతో మంచి స్థాయికి ఎదిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను తెలియచేసేది ఒకటే, ఎంతో మంది సహాయం చేసేవాళ్ళు లేకుండా ఎంతో విద్యాన్ని పోగొట్టుకొని కష్టపడి పైకి వస్తున్నారు. కానీ అన్నీ ఉండి తల్లి తండ్రి అన్నీ మీకు చేసి మీరు కష్టపడడం మానేసి సుఖ జీవితానికి అలవాట్లు పడి వాళ్ళల్లో తప్పులు ఎదగడం మీలో నేర్చుకున్నారు అంటే జీవితంలో తెలుసుకోండి, మీరు ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒక రోజు ప్రశాంతతని కోల్పోతారు. అందుకే మీకు అందరికీ చెప్పే మంచి మాట, జీవితంలో సమయాన్ని వృధా చేయకండి, ఏదో ఒకటి నేర్చుకోండి. గురుజీ, ఈ రోజు తారాబలం గురించి తెలియజేయండి గురుజీ. ఈరోజు దివ్యమైన తారాబలం అశ్విని మక మూలా నక్షత్రం వారికి సంపద తార విశేషమైనది, ఉపయోగం చేసుకోండి. భరణి పుబ్బ పూర్వాషాఢ జన్మ తార ఆరోగ్య సమస్యలు ఉంటాయి, జాగ్రత్త వహించండి. కృతిక ఉత్తరాషాఢ వీరికి పరమమిత్ర తార, ఈ రోజంతా మీ ఫేవరెట్ డే, ఉపయోగం చేసుకోండి. రోహిణి అష్టాశ్రవణ మిత్ర తార ఈరోజు ఎక్సలెంట్ డే, ఉపయోగం చేసుకోండి. మృగశిర చిత్త ధనిష్ట నైదవ తార, కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఈ రోజు ఏదైనా పని చేస్తే దాన్ని పోస్ట్ పోన్ చేయడం కూడా మంచిదే. ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధక తార, ఈరోజు కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, కష్టపడండి, ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వీరికి ప్రత్యరి తార, ఈరోజు అంత శుభం కాదు, జాగ్రత్త వహించండి. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద వారికి క్షేమతార ఉంటుంది, ఈరోజు అతి మంచి రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తార, ఈరోజు అంత మంచిది కాదు, జాగ్రత్త వహించడం మంచిది. గురుజీకి వాస్తు పరిష్కారంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు దివ్యమైన వాస్తు. చాలా మంది ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తారు. కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అన్న తమ్ముళ్ళు చాలా ఫ్యామిలీ కుటుంబం చక్కగా ఉంటారు. తర్వాత వీళ్ళు అనుకోకుండా విడిపోయినప్పుడు మధ్యలో గోడ కట్టేస్తారు, అడ్డగోడ అంటాం. ఏ బునాది అయితే మనం వేసి ఆ మధ్యలో అడ్డగోడ కట్టినప్పుడు అది వాస్తు ప్రమాదం జరుగుతుంది. అంటే ఏ ఇంట్లో అయితే అడ్డగోడ అంటే మధ్య భాగం మూసివేసి అటువైపు ఇటువైపు వేరే వేరే చేసుకొని ఉంటారో అప్పుడు ఇద్దరికి సమస్య ఖచ్చితంగా వస్తుంది. మెయిన్ మానసిక ఒత్తిడి, మానసికంగా బలహీనత, దైహిక బలహీనత, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఆ ఇంట్లో డిప్రెషన్కి వెళ్ళడం, లేదు అంటే వేరే సమస్యలు ఏదైనా చిక్కేసుకోవడం, ఏ పని చేయడానికి కూడా మనసు సహకరించకుండా ఉంటుంది. ఇటువంటి సమస్యలు ఉంటే ఖచ్చితంగా మీరు దానికి ఏదైనా పరిష్కారం ఎదుర్కోండి. ఇక విధి లేదు అన్నప్పుడు ఆ అడ్డుగోడని తీయాల్సి వస్తుంది. లేదు అవ్వదు అంటే ఇటువంటి సమస్యలున్నా మధ్యలో అడ్డగోడ పెట్టి క్లోజ్ చేసి ఉన్నా ఆ ఇంట్లో ఖచ్చితంగా శ్రీవాస్తు యంత్రం ఉంటే దాని నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ వల్ల కొంచెం డిప్రెషన్ నుంచి బయటికి తీసుకువచ్చి మీరు శ్రమించడానికి మార్గాలు కనబడతాయి. ఇదే అద్భుతమైన శ్రీవాస్తు. గురుజీ, ఇక రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు హోలీ. రేపు ఉదయాన్నే మహావిష్ణుకి విశేషంగా పూజించాలి. విష్ణు ఆరాధన చేసి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం చదువుకుంటే భార్య భర్త కుటుంబ మధ్యలో ప్రేమ ఆప్యాయత ఏర్పడుతుంది. అదే విధానంగా రేపు కృష్ణాష్టకం కానీ మధురాష్టకం కానీ రేపు ఉదయాన్నే పారాయణం చేస్తే మీకు కృష్ణుని అనుగ్రహంతో పాటు సత్సంతానం మరియు ఆనందకరమైన జీవితం ప్రాప్తిస్తుంది. గురుజీకి ఈరోజు యోగక్షేమాలు ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఒక పూర్ణ కొబ్బరికాయ అంటే పూర్తిగా చేరిన కొబ్బరికాయని మన ఇంటి స్త్రీ దేవతల ముందు పెట్టి కాస్త అక్షతులు పుష్పక్షతులు చేతిలో తీసుకొని వాటికి నీళ్లు పోసి ఆ అమ్మవారిని స్మరిస్తూ, అమ్మ ప్రకృతి మాత, మా కుటుంబం నుంచి ఏదైనా దోషాలు వచ్చి ఉంటే, ఎటువంటి స్త్రీ శాపాలు ఏదైనా తగిలి ఉంటే వాటి నుంచి విముక్తి చేయి తల్లి అని చెప్పి ఆ పూర్ణ ఫలం పైన వేసి నమస్కారం చేసుకొని
తదుపరి ఏదైనా దేవి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. లలితా సహస్రనామం కానీ, లేదో లక్ష్మీ అష్టకం కానీ, లేదో దుర్గా కవచం కానీ, ఇలా ఏదైనా దేవి ఒక మంత్రాన్ని జపించాలి. జపించిన తర్వాత రేపు ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి నదిలో లేదో బావిలో స్నానం చేసేటప్పుడు ఆ కొబ్బరికాయని చేతిలో పట్టుకొని మునిగేసి, అమ్మ గంగామాత, మా పూర్వీకుల నుంచి లేదో కుటుంబ సభ్యుల నుంచి లేదో తెలిసి తెలియకుండా నేనేదైనా వాగ్దోషం చేసి ఉంటే, స్త్రీ శాపాలు తగిలి ఉంటే నేను ఈ శాపాన్ని నీకు సమర్పించుకుంటున్నాను, నన్ను క్షమించి నా శాపాలని స్వీకరించు తల్లి అని చెప్పి నదిలో వదిలేస్తే ఆ పూర్ణ ఫలం నదిలో ఎలా వెళ్ళిపోతుందో, మీకు తెలిసి తెలియకుండా ఏదైనా మొక్కులు మొక్కి వాగ్దోషం తగిలి ఉండి ఆ మొక్కులు తీర్చకుండా వాగ్దోషం ఉంటే అది వెళ్ళిపోతుంది. అలాగే స్త్రీ శాపాలు కూడా వెళ్తుంది. కానీ ఈరోజు పూర్ణ ఫలాన్ని పూజించాలి. రేపు ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్ళి నదిలో స్నానం చేసి వదిలేయాలి. అలా ఉంటే మాత్రమే ఆచరించండి, లేదో ఆచరించేది వద్దు. ఈరోజు శుక్ర నక్షత్రం కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించిన నక్షత్రం. ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవి ముందు నైదీపాలు వెలిగించి కనకదార చదువుకుంటే గురు అనుగ్రహంతో ఆర్థికంగా అభివృద్ధి కూడా చెందుతాం.